హాయ్ అండి, నేను డాక్టర్ ప్రత్యూష జవాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే మనం వాడే టూత్ పేస్ట్ లో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల అబార్షన్స్ అవుతున్నాయి. సో ఇది నిజం. మనం వాడే టూత్ పేస్ట్ ఎలాంటిది, దానిలో ఉండే కెమికల్స్ వల్ల నిజంగానే అబార్షన్స్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. యూజువల్ గా రొటీన్ గా అందరూ డే టు డే లైఫ్ లో వాడే చాలా వస్తువుల్ని వాటి లోపల ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి లేదా కెమికల్స్ ఏమున్నాయని ఎవరు చదవరు. అదే ఐదర్ ఫుడ్ అవనివ్వండి లేదా టూత్ పేస్ట్లు, సోప్స్ ఏదైనా కానీ. యూజువల్ గా మనకి ఈ టూత్ పేస్ట్ వాడకంలో చాలా మంది చాలా నెగ్లెక్టెడ్ గా ఉంటారు. సో ఏం పట్టించుకోరు, వాళ్ళకి మార్కెట్ లో ఏది దొరికితే అది వాడటం అలా చేస్తూ ఉంటారు. మనం వాడే ప్రతి చిన్న వస్తువులో ఉండే ప్రతి చిన్న కెమికల్ ఎఫెక్ట్ మన బాడీ మీద ఉంటుంది. కాబట్టి మనం ఏది వాడుతున్నా ముందు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని వాడితే మనకి మంచిది. రీసెంట్ గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. తన హిస్టరీ ఏంటి అంటే, తనకి పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీస్ ఈజీగానే వచ్చినాయి, కానీ ఒక 5 to 6 times అబార్షన్స్ అయినాయి. సో అబార్షన్ కి కాజెస్ యూజువల్ గా మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఫీమేల్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది, మేల్ సైడ్ కూడా అన్ని నార్మల్ గా ఉన్నాయి. స్పర్మ్ అవనివ్వండి లేదా స్పర్మ్ లో DNA అవనివ్వండి, అన్ని టెస్టింగ్ చేసి అన్ని నార్మల్ గా ఉన్నాయి. బట్ తనకి కంటిన్యూస్ గా అబార్షన్స్ అవుతున్నాయి. బ్లడ్ టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి. సో ఈ చిన్న చిన్న టూత్ పేస్ట్ లో ఉండే కెమికల్స్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కొన్ని టూత్ పేస్ట్ లో మనకి ట్రైక్లోజాన్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. సో ఈ ట్రైక్లోజాన్ వల్ల ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది, మనకి బాడీలో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి కదా, మెయిన్లీ ప్రొజెస్ట్రాన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో బేబీని సస్టైన్ చేయడానికి అండ్ బేబీ అటాచ్ అయ్యాక హెల్దీగా ఉండటానికి యూస్ఫుల్ అన్నమాట. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లోగా ఉంటాయి లేదా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయో మనకి అబార్షన్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కనుక హెల్దీగా ఉంటే మనకి యూజువల్ గా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంటుంది. సో ఈ కాంపౌండ్ వల్ల, ఈ కెమికల్ వల్ల ఈ ప్రొజెస్ట్రాన్ అనేది డిస్రప్టివ్ గా, అంటే ఇరెగ్యులర్ గా తగ్గటం లేదా కంప్లీట్ గా బాగా తక్కువ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ తగ్గటం వల్ల మనకి ఐదర్ ప్రెగ్నెన్సీ రాకపోవటం లేదా వచ్చిన ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఈ ట్రైక్లోజాన్ అనే కెమికల్ వల్ల మనకి కొంతమంది పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం ఇలాంటివి చూస్తున్నాం. సో అలా అవ్వటానికి కూడా ఈ కెమికల్ వన్ ఆఫ్ ద రీజన్. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి లేదా ఎలా తెలుసుకోవాలి? మీరు ఏదన్నా టూత్ పేస్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ లో ఈ ట్రైక్లోజాన్ అనే కెమికల్ ఉందా లేదా అని ముందే చూసుకొని దాన్ని అవాయిడ్ చేసి, అది లేని టూత్ పేస్ట్ ఉంటాయి అలాంటివి తీసుకుంటే ఈ రిస్క్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొన్ని టూత్ పేస్ట్ కి పైన యాంటీ బ్యాక్టీరియల్ అని రాసుంటాయి. సో అవి కూడా యూజువల్లీ దే ఆర్ హార్మ్ఫుల్. సో అలాంటివి కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇవి కాకుండా న్యాచురల్ గా మనకి దొరికే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ఉప్పు కానీ వెనిగర్ కానీ ఇలాంటివి వాడి చేసిన కొన్ని టూత్ పేస్ట్ ఉంటాయి. ఇలాంటివి న్యాచురల్ గా నేచర్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ తో చేసిన టూత్ పేస్ట్ కనుక మనం వాడినట్లయితే ఇలాంటి చిన్న చిన్న రిస్క్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు మీరు ముందు దాని గురించి డీటెయిల్ గా స్టడీ చేసి, అది మనకి హెల్త్ కి ఎంత రిస్క్ ఉంది లేదా దానివల్ల ఏమన్నా వేరే అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ముందే చూసుకోవాలి. చూసుకొని ఆ ప్రోడక్ట్ని వాడాలి.